ఇది ఎక్కడ ఎక్స్పెరిమెంట్ రా అయ్యా? సారీ, ఈ సిరీస్కి కొంచెం గ్యాప్ వచ్చింది, జస్ట్ 2 monthsే కదా. అయితే ఈ వీక్ నన్ను కొన్ని థింగ్స్ సర్ప్రైజ్ చేశాయి, అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చిన. సో ఏ మాత్రం వెయిట్ చేయకుండా వెళ్ళిపోదాం. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఫస్ట్ వన్, SSM 29 తర్వాత మహేష్ బాబు నాగ్ అశ్విన్ ఆర్ బుచ్చిబాబు సనాతో వర్క్ చేయబోతున్నాడనే రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. నాగ్ అశ్విన్ ఓకే, ఏదో హాలీవుడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడంట. బుచ్చిబాబుది ఓకే చేస్తాడనేది డౌటే నాకు. అండ్ డిపెండ్స్ ఆన్ పెడ్డి రిజల్ట్. చూద్దాం. నాకైతే నాగ్ అశ్విన్ కల్కి 2 లాంటి స్క్రిప్ట్తో వస్తే మాత్రం మస్తుంటుంది అనిపిస్తుంది. బుచ్చిబాబు కూడా చూద్దాం పెడ్డి రిజల్ట్ దాన్ని బట్టి. అండ్ తర్వాత వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో మూవీ అనౌన్స్ ఎప్పుడో అయిపోయింది, ఎప్పుడో వచ్చేస్తుందని చెప్పాను. సో అది June 6th పూజా సెరమనీ స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా. సో ఆ సినిమా టైటిల్ కుటుంబరావు ఆర్ ఆనందరావు అనుకుంటున్నారు. కుటుంబరావు కొంచెం బెటర్ ఉంది ఆనందరావు కంటే. అయినా త్రివిక్రమ్ నుంచి టైటిల్స్ కాదు ఇవి. అయినా మన గురూజీకి ఏమైంది, ఏం టైటిల్స్ అవి? గుంటూరు కారం నుంచి అదే అవుతుంది. గుంటూరు కారం, కుటుంబరావు, ఆయన రేంజ్ టైటిల్ రావాలి, దీనికి పెట్టాలి కూడా. చూద్దాం. అండ్ థర్డ్ వన్ విశ్వంబర, మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది జూలై నుంచి VFX దానివల్ల. సో రిలీజ్ డేట్ ఎప్పుడో తెలీదు. తర్వాత నెక్స్ట్ వన్ విక్రమ్ SSM 29లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు రూమర్ స్ప్రెడ్ అవుతుంది. మస్తు ఉంటుంది. ఆల్రెడీ పృథ్వీరాజ్ కుమార్ ఉన్నాడు, ఇప్పుడు విక్రమ్ కూడా యాడ్ అయితే క్యాస్ట్ అదిరిపోద్ది. మహేష్ బాబు, విక్రమ్, పృథ్వీరాజ్ ఎక్సెక్. తర్వాత ఫిఫ్త్ వన్ క్రేజీ, అల్లు అర్జున్ 26, అదే అల్లు అర్జున్ అట్లీ మూవీలో 3 క్యారెక్టర్స్ మనం ఆల్రెడీ అనుకున్నాం, ట్రిపుల్ రోల్ అని. దాంట్లో ఒకటి యానిమేషన్ బేస్డ్ అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. క్రేజీ కదా. ఇండియన్ సినిమాకి ట్విస్ట్ ఇది. అండ్ ఇండియన్ సినిమాలో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చాలా రేర్. హ్యాట్స్ ఆఫ్ టు బన్నీ అన్న. ఒకటి క్యారెక్టర్ యానిమేషన్ ఒప్పుకోవడమే చాలా డేర్. అంటే అందులో 3 క్యారెక్టర్స్ చేయడం అసలు చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్. కమర్షియల్ డైరెక్టర్ టర్న్స్ ఇంటూ ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ అంటే ఇదే. అట్లీ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ న్యూస్తోని ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, ఎగ్జైట్మెంట్ పెరిగింది. నెక్స్ట్ మంతే షూటింగ్ స్టార్ట్. అండ్ ఈ సినిమాలో నజ్రియా సిస్టర్ రోల్ ప్లే చేస్తుందంట, టాక్ నడుస్తుంది. అండ్ 7th వన్ ప్యారడైజ్లో నాని అన్న డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. 2 డిఫరెంట్ అండ్ యూనిక్ రోల్స్ అంట. అండ్ ఇది ఆయన కెరీర్ బెస్ట్ అని చెప్పి కూడా టాక్ ఉంది. నెక్స్ట్ వన్ అఖండ 2 September 25th రిలీజ్ డేట్ అని చెప్పి అప్డేట్. అంటే ఓజీతో క్లాష్ అనమాట. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. బట్ ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే పోస్ట్పోన్ అవ్వచ్చు అఖండ 2. ఒకవేళ పోస్ట్పోన్ అయితే మాత్రం ఓజీకి ఓపెన్ గ్రౌండ్. అఖండ 2 వస్తే డెఫినెట్గా సీక్వెల్ కాబట్టి మస్తు టైప్తో వస్తుంది కాబట్టి థియేటర్స్ డివైడ్ అవుతుంది. సో అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, చూద్దాం. అండ్ నెక్స్ట్ మణిరత్నం, నవీన్ పోలిశెట్టి, రుక్మిణి వసంత్ సినిమా ఎప్పుడో అనుకున్నారు, అది కన్ఫర్మ్ అయిపోయింది, ఎనీ టైం అప్డేట్ రావచ్చు. అండ్ 10th వన్ ఇంకొక క్రేజీ ఆస్పెక్ట్, మలయాళం యూనివర్స్లో నాని అన్నని తీసుకుంటున్నారంట వాళ్ళ సూపర్ హీరో యూనివర్స్లో. ఇది గ్రేట్ న్యూస్ టాలీవుడ్కి. అట్లా వేరే ఇండస్ట్రీస్ వాళ్ళు యూనివర్స్లో తీసుకుంటే మస్తు ఉంటుంది. అండ్ కేరళలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది నాని అన్నకి, ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. తర్వాత 11th వన్ రాజాసాబ్ December 5th రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడైనా వస్తారా? నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. తర్వాత పెద్ద మూవీది మేజర్ అప్డేట్ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో రావచ్చు, రూమర్ స్ప్రెడ్ అవుతుంది. మేబీ అది సాంగ్ అన్న అవ్వచ్చు లేదా టీజర్ అప్డేట్, ఎనీథింగ్, ఎందుకంటే షూటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ తర్వాత హరిహర వీరమల్లు నైజాం రైట్స్ 50 crore అని టాక్ కాదు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కొడుతుందా? ఈజీ కొట్టేస్తాడు కదా. ఇవన్నీ కామన్ నాకు, ఇలాంటి మనం చాలా ఫస్ట్ డేనే 20 crore వరకు షేర్ కొట్టేస్తాడు. సో టాక్ వస్తే మాత్రం ఈజీగా 50-60 దాటిపోద్ది. మీరేమంటారు, కొట్టుద్దా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ రూమర్స్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.